క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మరలా ఈ యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ దినము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకుందాం. మనము ప్రతిదినము కూడా దేవుడే మనకు సహాయకుడు అనే అంశం మీద మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటికీ 5 అంశాలు మనం విన్నాం. ఈ దినము 6వ అంశంగా 146వ కీర్తన 8వ చరణము చదువుకుందాం. యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. 6వ అంశంగా యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు అనే మాట కనిపిస్తూ ఉంది. ఆయన ప్రేమించాలి అంటే నీవు నీతిమంతుడవై ఉండాలి. నీతిమంతుణ్ణి ప్రేమించేవాడు, నీతిమంతుణ్ణి కాపాడేవాడు, నీతిమంతుణ్ణి పోషించేవాడు, నీతిమంతునికి సర్వ సమృద్ధి ఆయన అనుగ్రహిస్తాడు. అంటే అవినీతిమంతులను ప్రేమించడా అని కాదు, కానీ ఎక్కువగా నీతిమంతులను ప్రేమించేవాడు అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు రాస్తూ నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని అన్నాడు. అయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు వల్ల మనము నీతిమంతులమైనాం. ఎలాగా అంటే ఆయన మన కోసమై రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన దేవుడని విశ్వసిస్తారో అలాంటి వారిని ఆయన నీతిమంతులుగా తీర్చేవాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని వాక్యం చెబుతున్నట్టుగా ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిని ప్రేమించువాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. పిలాతు భార్య ఇలాగనింది, ఆ నీతిమంతుని జోలు పోవద్దు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జోలు పోవద్దు. ఆయన గురించి చాలా మంది చెప్పారు, ఆయన నీతిమంతుడు అనే మాట. అదే కోణములో నీతిమంతుడైన దేవుడు నీతిమంతులమైన మనల్ని ఆయన ప్రేమించుచున్నాడు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎలాగా అంటే యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనంలో, యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగా, నీతిమంతులను ఆయన చూడకపోడు, చాలు. దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీతిమంతులను ఆయన ప్రేమించువాడు అని. ఆయన చూడకపోడు అనే మాట కనిపిస్తుంది. నీతిమంతులను ఆయన చూడకపోడు అంటే ఆయన చూస్తూ ఉన్నాడు అని అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, నువ్వు నీతిమంతుడవైతే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది. ఇక 34వ కీర్తన 15వ చరణం, 34వ కీర్తన
15వ చరణంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, బైబిల్లో మనం చదువుకుంటున్నాం, యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉంది. ఆయన దృష్టి నీతిమంతుల మీదనే ఉంది. ఆయన తొంగి చూడగా భూలోకము చెడిపోయాను, నీతిమంతుడు కనిపించలేదు. అయితే ఒక్క కుటుంబం మాత్రమే కనిపించింది, అది నోవాహు కుటుంబం. ఆయన చూచేవాడు, కళ్ళిచ్చినవాడు కానకుండునా, చెవులిచ్చినవాడు వినకుండునా అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన నీతిని అవినీతిని గమనించేటువంటి దేవుడు అన్న సంగతి మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. 17వ చరణంలో నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును అని ఉంది. నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. నీతిమంతుడు మొరపెట్టుట సరే, ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది అన్నమాట కనిపిస్తుంది. ఇక ఏముందో చూడండి, బైబిల్లో మనం ఆలోచన చేయగా 37వ అధ్యాయము 25వ వచనం, 37వ అధ్యాయము 25వ వచనం మనం చూడగా బైబిల్ ఇలా చెప్తూ ఉంది, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అన్నాడు. దావీదు రాజు పలుకుతున్న మాట, నేను చిన్నవాడనై ఉంటిని అంటే తన చిన్ననాటి తనము నుంచి తన ముసలి ప్రాయం వరకు గుడుక చూచాడు. చూచి చెప్పిన మాట ఏమిటంటే, నీతిమంతులు విడబోట గాని వారి సంతానం భిక్షమెత్తుటగా నేను చూచి ఉండలేదు. ఇన్ని ఏళ్ళు గడిచిపోయింది కదా, 90 ఏళ్ళు 100 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను చూడగా నీతిమంతులను దేవుడు విడిచిపెట్టలేదు, వారి పిల్లలు భిక్షమెత్తలేదు. అంటే నీతిమంతులను కాపాడుతాడు, నీతిమంతుని పిల్లలను కూడా ఆయన ఇస్తాడు, కాపాడుతాడు, వారిని పోషిస్తాడు, వీరిని కూడా పోషిస్తాడు. నీతిమంతుడు, లోతు నీతిమంతుడు తప్పించాడు, నోవాహు నీతిమంతుడు తప్పించినాడు, వారిని పోషించినాడు. అదే కాలానికి వస్తే దావీదు మహారాజు చెప్తున్న మాట, నేను వారి పిల్లల భిక్షమెత్తుట చూడలేంత వరకు అని అన్నాడు. దేవునికి ఎంత ప్రేమ ఉందో నీతిమంతుల మీద, నీతిమంతుని పిల్లల మీద మనకు అర్థమవుతుంది. ఇంకా బైబిల్ మనం పరిశీలన చేయగా చూడండి, 92వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. 92వ కీర్తన 12వ చరణం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు అనే మాట రాయబడింది. చాలు, దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీతిమంతులు ఎలాగుంటారంట? పచ్చని మొక్క వలె ఉంటారు. మొక్క పచ్చగా ఉంటుంది, నీరు పోసే కొద్దీ అది పచ్చబడుతూ ఉంది. నీరు లేని మొక్క ఎండిపోతూ ఉంది, నీరున్న మొక్క పచ్చగా ఉంటుంది.
అట్లా నీతిమంతుడు కూడా అలాగా ఉంటాడు. నీతిమంతుడు అలాగుంటాడు. ఖర్జూర వృక్షం వలె మోవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అనే మాట ఉంది. వారు ఎదుగుతారు. తర్వాత 13వ వచనం చూడగా, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేస్తారు. నీతిమంతులు దేవదారు వృక్షం వలె వర్ధిల్లుతారు, ఎదుగుతారు. నీతిమంతులు దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. నీతిమంతులకు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇంకా ఏమన్నాడో బైబిల్ చెప్తున్న మాట చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనములో 3వ అధ్యాయం 32వ వచనములో మనం చూస్తే, కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులు అంటే నీతిమంతులే కదా. ఆయన తోడుగా ఉంటాడంట. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండే దేవుడు. విడిచిపెట్టేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు, నీతో ఉండేవాడు. ఎంత భాగ్యం. బైబిల్ను చూద్దాం. 4వ అధ్యాయం 18వ వచనం. 4:18లో రాయబడిన మాట చూడండి. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని ఉంది. ఎంత భాగ్యం. ఎవరు తేజరిల్లుతారంట? నీతిమంతులు. వారి మార్గం పట్టపగలు వరకు వెలుగు తేజరిల్లుతట్టు నీతిమంతుల మార్గము తేజరిల్లుతూ ఉంది, అంతకంతకు తేజరిల్లుతూ ఉంది. నీతిమంతుల మార్గం వేరు, అవినీతిమంతుల మార్గం వేరు. నీతిమంతుల మార్గం పరిశుద్ధమైంది, అవినీతిమంతుల మార్గం అపవిత్రమైంది. కాబట్టి నీతిమంతుల మార్గం ఎంచుకో. నీతిమంతుల మార్గం ఎంచుకోవాలా? నీతిమంతుల యొక్క మరణం దేవుని దృష్టికి విలువగలది. వారి మార్గము నేరుగా పరలోకానికి తీసుకొని వెళ్తూ ఉంది. కాబట్టి నీతిమంతుడైన దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేనే మార్గము అన్నాడు. ఆయన మార్గములో నీతిమంతులు నడుచుకుంటారు. వారి మార్గము తేజరిల్లుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 12:13 చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనములో మనం చూడగా, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు. తప్పించువాడు ఉన్నాడు తోడుగా. అవునా? తప్పించువాడు తోడుగా ఉన్నాడు కాబట్టి తప్పించుకుంటాడు అని దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. ఆపదలు వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు తప్పించేవాడు మన వెనువెంట ఉండి ఆయన తప్పించేటువంటి వాడుగా బైబిల్ చెబుతూ ఉంది. ఇదే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. 20వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చూడగా దేవుని వాక్యము ఇలా చెప్తూ ఉంది. యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదునంతరము
ధన్యులగుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన వారలారా గమనించండి ఈ మాట. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు, నీతిమంతుని పిల్లలు వాని తదునంతరం ఏమవుతారంట? ధన్యులగుదురు అన్న మాట ఉంది. ధన్యులగుదురు అన్న మాట ఉంది. మన పిల్లలు ధన్యులు కావాలంటే మనము నీతిమంతులమై ఉండాలా. మనలో నీతి లేనప్పుడు మన పిల్లలు ఎట నీతిగా బతుకుతారు? మనలో పరిశుద్ధత లేనప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా ఎలా బతుకుతారు? కాబట్టి మన పిల్లలు ధన్యులు కావాలంటే మనము నీతిమంతులమై ఉండాలా. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక యెషయా గ్రంథం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము మనం గమనించగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. 3:10లో మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చెబుతుంది, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు అని అన్నాడు యెషయా ప్రవక్తతో. అవునా? ఎవరికి మేలు కలుగుతుంది? నీతిమంతులకా అవినీతిమంతులకా? దేవుని నమ్మిన వారికే, దేవుని నమ్మని వారికే? నమ్మిన వారికి. అవునా? మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. క్రియల ఫలము అనుభవిస్తారు. ఇది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయన ప్రతిఫలం ఇస్తాడు మనకు, దుష్టు నుండి కాపాడుతాడు, శిక్ష నుండి తప్పిస్తాడు, ఆపద నుంచి విడిపిస్తాడు. నీకు మేలు కలుగుతూ ఉంది, నీకు మేలు కలుగుతూ ఉంది. నువ్వు ఫలాన్ని అనుభవిస్తావు అని చెప్పిన మాట గుర్తుంచుకుందాం. చివరిగా ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనాన్ని మనము గమనించగా ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఈ సంగతి తెలియజేసినాడు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉంటుంది. ఎక్కడ? నరకములో. దేవుడు ఇక్కడ గురుగుల ఉపమానం చెప్పినాడు. గోధుమలు గురుగుల ఉపమానం చెప్పినాడు ఆయన. గురుగులను కూర్చి అగ్నిలో కాల్చివేస్తారు, గోధుమలను కొట్లో చేరుస్తాడు. అదేవిధంగా దేవుని వాక్యం చెబుతుంది, గురుగులు సాతాను సంబంధులు, గోధుమలు యేసుక్రీస్తు సంబంధులు. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అన్నాడు. నీతిమంతులు దేవుని రాజ్యంలో, తండ్రి రాజ్యంలో తేజరిల్లుతారంట, ప్రకాశిస్తారు. అంత గొప్ప భాగ్యము నీతిమంతులకు దొరికింది. అందుకే నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా నీతిమంతులమైతే మన తండ్రి రాజ్యంలో మనము సూర్యుని వలె తేజరిల్లుతాం. సూర్యుడు ఏ విధంగా తేజరిల్లుతున్నాడో, తన కాంతిని ఉదయింపజేస్తున్నాడో, ఆ విధంగా నీతిమంతులమైన మనం కూడా దేవుని రాజ్యములో తేజరిల్లుతాం అని వాక్యం చెబుతుంది. అందుని బట్టి
యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు కాదు, ప్రేమించుచున్నాడు కూడా. అవునా? ఆయన ప్రేమించుచున్నాడు. ఆ విధంగా ప్రభువు చేత మనం ప్రేమించబడి ధన్యులమగుదాం, దేవుని రాజ్యం చేసిల్లుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీతిమంతులు వారి యొక్క జీవితం మాకు తెలియచేసినందుకు ఈ స్తోత్రాలు. నువ్వు నీతిమంతుడవు కాబట్టి నీతిమంతులను చూస్తున్నావని, వారిని కాపాడుచున్నావని, వారి పిల్లలను కాపాడుచున్నావని రాయబడిన మాటలు గుర్తు చేసుకుంటూ నీ సన్నిధిలో ఎంతో భయముతో భక్తితో బ్రతుకుచు నీతిగా జీవిస్తూ నీ రాజ్యం చేరే కృప అనుగ్రహించి దర్శించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.